Pragati Engineering College, where dreams become reality. 1,538 placements by 2026 batch. 6 students at 45 lakhs in service now and 8 students at 30 lakhs in Amazon. తమిళనాడు తిరువళ్లూరులోని ప్రైవేట్ సీ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లో అమ్మోనియా గ్యాస్ లీక్ అయి 7 ప్రాణాలు కోల్పోయారు. అస్వస్థతకు గురైన మరో 60 మంది కార్మికులు వేర్వేరు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన తమిళనాడు సీఎం విజయ్ 3 సభ్యుల కమిటీతో విచారణకు ఆదేశించారు. తమిళనాడు తిరువళ్లూరులోని పెరియపాలయం వద్ద ఉన్న ఒక ప్రైవేటు సీ ఫుడ్ ఎక్స్పోర్ట్ సంస్థలో ఒక్కసారిగా అమ్మోనియా గ్యాస్ లీక్ అయి 67 మంది కార్మికులు అస్వస్థతకు గురయ్యారు. వెంటనే అప్రమత్తమైన సంస్థ యాజమాన్యం స్థానిక జిల్లా యంత్రాంగం సాయంతో బాధితులను వేర్వేరు ఆసుపత్రులకు తరలించింది. వారిలో తీవ్ర అస్వస్థతకు గురైన 9 మందిలో 7 చికిత్స పొందుతూ మృతి చెందారు. మరో 60 మంది కార్మికులకు ఆసుపత్రిలో చికిత్స జరుగుతోంది. బాధితుల్లో ఎక్కువ మంది మహిళలే ఉన్నట్లు సమాచారం. బాధిత మహిళలంతా యువతులేనని వైద్యులు తెలిపారు. తిరువళ్లూరు జిల్లా కలెక్టర్ కవిత ఫ్యాక్టరీని పరిశీలించి ఘటనపై ఆరా తీశారు. ఫ్యాక్టరీలోని వాల్వ్ విఫలం కావడమే గ్యాస్ లీకేజీకి ప్రధాన కారణమని ప్రాథమికంగా భావిస్తున్నారు. ఈ ఘటనపై పూర్తిస్థాయి దర్యాప్తు జరిపి భద్రతా లోపాలపై నివేదిక ఇవ్వాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. అమ్మోనియా గ్యాస్ లీకేజీ ఘటనపై తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనపై విచారణకు ఒక కమిటీని ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. 24 గంటల్లో మధ్యంతర నివేదికను 3 రోజుల్లో తుది నివేదికను సమర్పించాలని స్పష్టం చేశారు. పారిశ్రామిక భద్రత, ఆరోగ్య డైరెక్టర్, కాలుష్య నియంత్రణ మండలి సభ్య కార్యదర్శి, ప్రజారోగ్య అదనపు డైరెక్టర్లతో కూడిన 3 సభ్యుల కమిటీని విచారణ కోసం నియమించారు. జిల్లా కలెక్టర్ జిల్లా యంత్రాంగంతో కలిసి బాధితులకు ఉత్తమమైన చికిత్స అందించడానికి తిరువళ్లూరుకు వెంటనే వెళ్లాలని ఐటీ శాఖ మంత్రిని సీఎం ఆదేశించారు.